గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పెద్ద వీడియోలో కనిపిస్తాను అనుకుంటున్నారా? ఈరోజు నుంచి వ్లాగ్స్ చేయబోతున్నాను. సో నేను ఇప్పుడే వైజాగ్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను గరీబ్ రథ్ ట్రైన్లో. ఎలాగుండబోతుందో చూడబోతాం. లెట్స్ గో. డోర్ అయితే స్లైడింగ్ రూపంలో ఉంది. ఇది మన సీట్ల నుంచి వ్యూ అన్నమాట. బయటికి ఇలా కనిపిస్తుంది. నైట్కి మేము ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన ఫస్ట్ ఐటెం వచ్చేసి చిల్లీ చికెన్ అన్నమాట. ఇది మనం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం ట్రైన్లోకి. మనకి పీస్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉంది. సాస్లో టాస్ చేసి మనకి ఇచ్చారు ఈ చిల్లీ చికెను. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో. బాగుంది, నైస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్ అనమాట. చూసారా మనకి ఎన్ని పీసెస్ వచ్చాయో. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో ఫ్రైడ్ రైస్. ఒక బైట్ చేద్దాం. సూపర్ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్లీ చికెన్తో కూడా ట్రై చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది చిల్లీ చికెన్తో పాటు. రీచ్ అయ్యాం హైదరాబాద్. ఇప్పుడు మనం ఉండాల్సిన ఇంటికి ఒక 1.5 hour డిస్టెన్స్ ఉంటుంది. సో ఆటో మాట్లాడుకొని బయలుదేరాలి. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఆటోస్ ఉంటాయి. మాట్లాడితే బేరం మాట్లాడుకోవచ్చు, లేదంటే మనం కావాలంటే ఆన్లైన్ బుకింగ్ ఏం చేసుకోవచ్చు వెళ్ళడానికి. ఇప్పుడే ఇంటికి వచ్చాం, రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి టిఫిన్ చేసేద్దాం. ఒక 15 minutes కొంచెం అలా రెస్ట్ తీసుకొని చార్మినార్ వెళ్ళిపోతాం. ఇది మన టిఫిన్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. శుభ్రంగా వర్షం పడుతుంది గైస్. ఇక్కడైతే చల్లగా హాయిగా ఉంది. మనం అలాగెళ్ళి వేడివేడిగా బజ్జీలు కానీ ఇంకలు కానీ దొరికితే తెచ్చుకుందాం. ఓకేనా? ఎక్కడైతే మనకి ఇప్పుడు బజ్జీ మిక్చర్స్ ఆ షాప్స్ ఏం కనిపించలేదు. సో ఇప్పుడే మనం ఫాస్ట్ ఫుడ్ స్టాల్కి అయితే వచ్చాం మంచిగా తీసుకెళ్ళడానికి. యాక్చువల్గా మధ్యాహ్నం చార్మినార్కి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఈవినింగ్ షిఫ్ట్ అయింది. ఈవినింగ్ చూస్తే ఇలా వాన పడుతుంది. చూద్దాం, వాన తగ్గితే చార్మినార్కి వెళ్దాం. ఓకేనా? ఇంటికి వచ్చాం, లిఫ్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కానీ మన ఫాస్ట్ ఫుడ్ దగ్గర కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో. లెమన్ పిండుకొని టేస్ట్ సూపర్గా ఉంది. ఈ చల్లటి వెదర్లోని వేడి వేడి మంచూరియా సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. మమ్మీకి ఇస్తాను. ఇప్పుడు మా మమ్మీకి తినిపిస్తా. చెప్పమ్మా ఎలా ఉందో. యమ్మీ. Cheers. ప్రజెంట్ అయితే ఇప్పుడు డిన్నర్ ఆర్డర్ చేసాం జొమాటోలో నుంచి, రాఘవేంద్ర హోటల్లో నుంచి. చార్మినార్కి అయితే వెళ్ళడం అవ్వలేదు, మళ్ళీ హెవీ రెయిన్ వల్ల. రేపు ఒకవేళ వీలైతే వెళ్దాం. సో ఈరోజు డిన్నర్ వచ్చేసి మసాలా దోశ,
మమ్మీకి ఆనియన్ రవ దోశ, ఇది ప్లేట్ ఇడ్లీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది మన నైట్ డిన్నర్ అన్నమాట. మనకి స్విగ్గీలో ఇది మనకి కాంబో వచ్చిందనమాట. ఆనియన్ రవ దోశ, ప్లేట్ ఇడ్లీ, మసాలా దోశ వచ్చేసి 240 అరౌండ్ సంథింగ్ అంత పడింది. బాగుంది, వర్త్ అని చెప్పచ్చు. బాగుంది. మన లాస్ట్ మిల్క్తో ఎండ్ చేసేద్దాం రోజు. గైస్, ఈరోజుతో డే ఫినిష్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంతవరకు వీడియో చూస్తున్నది లైక్ చేయడం మర్చిపోడు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.